హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే టేస్టీగా వెరైటీగా కూడా ఉంటుంది. రవ్వ పాయసం. ఈ రవ్వ పాయసం మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు నైవేద్యంగా కూడా అమ్మవారికి అలా పెట్టవచ్చు. అలాగే ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇప్పుడు ఈ రవ్వ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కొద్దిగా ఈ ప్యాన్ దలసరిగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బాగా మనకు వస్తుంది పాయసం అన్నది. ఇప్పుడు నెయ్యి బాగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే తాగేటప్పుడు చాలా టేస్టీగా నోటికి తగులుతూ ఉంటాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్ ఒకసారి పొంగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. కరైచి సూజీ అంటాం కదా, ఆ రవ్వను వేసుకుని దోరగా కలర్ చేంజ్ అయ్యి కమ్మగా వాసన వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కలర్ చేంజ్ అయి ఉంటుంది, కమ్మటి వాసన వస్తుంది. ఆ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకుని గడ్డలేమీ ఏర్పడకుండా స్మూత్గా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమంని కలుపుతూ ఉండగా కొద్దిగా గట్టిపడుతుంది, తర్వాత మరికొద్దిగా గట్టిపడి సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిన ఈ మిశ్రమంలోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పాలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, రవ్వ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది, గడ్డలు కూడా ఏమీ లేకుండా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్న ఈ రవ్వ మిశ్రమంలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇలా 1 కప్పు పంచదార వేసుకుంటే స్వీటు బాగా ఉంటుంది, సమానంగా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ అంచులకున్న మేగడను తీసేసుకుని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న ఈ పాయసంలోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా పక్కకు ఉంచి మిగతావి వేసేసుకోవాలి. పైన గార్నిషింగ్గా చేసుకోవటానికి ఉంటాయి. తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకుని కలుపుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్, వేసుకుంటే కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చల్లగా అయినా తినవచ్చు, లేదంటే ఇలా వేడివేడిగా అయినా తినేయవచ్చు, ఎలా అయినా కూడా తినవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా రవ్వ పాయసాన్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఈ రవ్వ పాయసాన్ని ముందుగా మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పైన గార్నిష్ చేసుకుని కొద్దిగా కుంకుమ పువ్వుతో కూడా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు రవ్వ పాయసం రెడీ అయిపోయింది. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.